సబ్జెక్టు నార్మల్ ఛానల్ అండి. ప్రస్తుతం రాయల్ పోలీస్ శాఖలో జరిగిన సంఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. మహిళలను రక్షించాల్సిన బాధ్యతాగలమైన ఒక జైలర్ న్యూడ్ కాల్ చేస్తే 20,000 ఇస్తానంటూ ఒక మహిళకు వేధింపులకు గురి చేశాడు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి విశాఖపట్నంలో ఒక మహిళ ఈ నెల 9వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ విశాఖ కమిషనర్ శంకరపత్ర బాక్షి గారు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆ జైలర్ ఎవరో కాదండి, మన రాయలసీమ జిల్లాలోని అనంతపూర్ ఓపెన్ ఎయిర్ సంబంధించిన జైలర్ సుబ్బారెడ్డిగా పోలీసులు ధృవీకరిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే శంకరపత్ర బాక్షి జైలు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందించి ఇక అనంతపూర్ ఓపెన్ ఎయిర్ జైలుకు సంబంధించిన జైలర్ సుబ్బారెడ్డి గారు ఇలా విశాఖపట్నం చెందిన ఒక గృహిణికి న్యూడ్ కాల్ చేస్తే 20,000 ఇస్తానంటూ పలు పర్యాయాలు వేధింపులకు గురి చేస్తున్నాడని, ఈ విధంగా వీడియో కాల్ కూడా చేస్తున్నాడని, ఇందుకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేపట్టిన విశాఖ కమిషనర్ శంకరపత్ర బాక్షి గారు ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా సేకరించారు. ఇందుకు సమాచారం తెలుసుకున్న అనంతపూర్ ఓపెన్ ఎయిర్ జైలర్ సుబ్బారెడ్డి కొద్ది రోజులు అదృశ్యమైనప్పటికీ ఆయన హైకోర్టు ద్వారా ముందస్తు బెయిల్ తెచ్చుకొని తర్వాత విచారణకు హాజరవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ సంఘటనకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద వైరల్గా మారింది. ఒక జైలరు ఒక యువతికి ఫోన్ చేసి న్యూడ్ కాల్ చేస్తే 20,000 ఇస్తా, 10,000 ఇస్తానంటూ ఒక మహిళను వేధింపులకు గురి చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో తీవ్ర చర్చానీయాంశమైందని చెప్పొచ్చు. ఇందుకు సంబంధించిన సంఘటన కూడా సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్గా మారింది.